శ్రీగురుభ్యో నమ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖై అహమిచ్చేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ శంకరాయ నమః. అందరికీ నమస్కారం అండి. మీరు మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రార్థిస్తున్నాము. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. ఏ కార్యక్రమానికైనా ద్రవ్యశుద్ధి ప్రధానం. ముందు అది చూసుకోవాలి. ఎవరికి ఏ ద్రోహము చేయకుండా న్యాయంగా సంపాదించిన ధనం ఉత్తమోత్తమం. ధర్మకార్యాలకు దీనినే వినియోగించాలి. ఆక్రమార్జనలతో చేస్తే విపరీత ఫలాలు వస్తాయి. పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. అలాగే యజమానుడికి, కర్త ఋత్విజుడికి, కారయిత మనసులో నిర్మలంగా ఉండాలి. అప్పుడే యజ్ఞఫలం పరిపూర్ణంగా దక్కుతుంది. దేశకాల క్రియాద్రవ్య కర్తృ కారయితృ మంత్రాల సిద్ధి ఉంటేనే కానీ యజ్ఞఫలం సంపూర్ణంగా లభించదు. వీటిలో ఏ శుద్ధి లోపించినా ఫలసిద్ధి వ్యతిరేకంగా ఉంటుంది. శత్రునాశము స్వీయ వృద్ధి కోరితే స్వీయనాశము వృద్ధి జరుగుతాయి. జనమేజయ, మనిషి ఎప్పుడూ స్వార్థపరాయణుడే. శుభాశుభాలకు విచారించడు. ఎప్పుడూ పాపమే చేస్తాడు. ప్రజాపతులు, దేవతలు, రాక్షసులు వీరంతా స్వార్థ నిరతులు, పరస్పర విరోధులు. వేదాల ప్రకారం దేవతలు సత్వగుణ సంభవులు, మానవులు రజోగుణ సంభవులు. రాక్షసులు పశుపక్షాదులు తామసగుణ సంభవాలు. గుణాలకున్నట్టే వారికి పరస్పర వైరం. అందుకే మానవుల తపస్సులను దేవతలు ఎప్పుడూ భంగపరుస్తూ ఉంటారు. అసలు మౌలికంగా ఈ సంసారమే అహంకార సంభూతమైనప్పుడు రాగద్వేషరహితుడు ఎక్కడ ఉంటాడు? అహంకార సముద్భూత సంసారో యతో నృప రాగద్వేష విహీనస్తు స కథం జాయతే నృప. అందుచేత ఓ మహారాజా, ద్రోహచింత లేని ధర్మాత్ముడు ఈ సృష్టిలో దొరకడు. సకల చరాచర జగత్తు రాగద్వేషాలతో నిండినదే. ఈ కలియుగంలోనే కాదు, ఆ తొలియుగంలో కూడా ఇదే పరిస్థితి. దేవతలు ఈర్ష్యాలువులు, ద్రోహచింతనులు, మోసగాళ్ళు. ఇక మానవుల మాట, పశుపక్షాదుల మాట చెప్పాలా? ద్రోహం చేసిన వాడికి ద్రోహం చేయడం సమత, అద్రోహికి అతిశాంతుడికి ద్రోహం చేయడం కలత అనగా నీచత. ద్రోహపరో భవేదితి సమానత, అద్రోహిణి తథాశాంతే విద్వేష కలత స్మృత. ఎవడో ఒక తపస్వి శాంతచిత్తంతో జపధ్యానపరాయణుడై ఎక్కడో ఏడవలోనో మొక్కు మూసుకుని కాలం గడుపుతూ ఉంటాడు. దేవేంద్రుడు పనిపోని వాడి తపస్సును కాస్త భంగపరుస్తాడు. దీన్ని ఏమనాలి? నా నోటితో ఎందుకులే చెప్పడం. కశ్చిత్ తాపసః శాంతో జపధ్యానపరాయణః భవేత్ తస్య జపే విఘ్నకర్త వై మఘవా పరం. సజ్జనులకు ఎప్పుడు ఎక్కడైనా సత్యయుగమే, అసజ్జనులకు ఎప్పుడూ కలియుగమే, మధ్యములకు మధ్యయుగం. ఎప్పుడో ఎక్కడో యుగానికి జగానికి ఒకడు సత్యధర్మానువర్తి ఆవిర్భవిస్తాడు. మిగతా యుగాలు అన్నింటా అందరూ ప్రధానంగా అధర్మపరాయణులే అనగా అధర్మికులే. నరనారాయణుల తపస్సు ధర్మ సంస్థితికి పూర్వజన్మ వాసన ప్రధాన కారణం. అది మలినమైతే ధర్మము మలినమవుతుంది. ఇక్కడ ఒక వృత్తాంతం చెబుతాను వినుమరి. పూర్వకాలంలో ధర్ముడు బ్రహ్మమానసపుత్రుడై జన్మించాడు. సత్యసంపన్నుడై వేదధర్మ నిరతుడై జీవిస్తున్నాడు. దక్ష ప్రజాపతి కూతురులను 10 మందిని వివాహం చేసుకున్నాడు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. వారికి హరి, కృష్ణుడు, నరుడు, నారాయణుడు అని 4 కుమారులు జన్మించారు. వీరిలో హరికృష్ణులిద్దరూ నిత్యం యోగాభ్యాసన పరాయణులై కాలం గడుపుతున్నారు. నరనారాయణులు తపపరాయణులు అయ్యారు. హిమాలయాల్లో బదరికాశ్రమంలో తీవ్రంగా తపస్సు చేస్తున్నారు. 1000 ఏళ్లకు పైగా గడిచింది. తపస్సులలోకెల్లా అగ్రగణ్యులయ్యారు. వీరి తపస్సుల తీవ్రత ముల్లోకాలకు వ్యాపించింది. దేవేంద్రుడికి దడ పుట్టింది. ఎలా భగ్నం చేయడమా అని చాలా రోజులు తీవ్రంగా ఆలోచించాడు. కట్టకడపటికి తానే రంగంలోకి దిగాడు. అతి దారుణమైన కామక్రోధ లోభ మోహాదులను వెంటబెట్టుకుని గంధమాదనంపై ఉన్న ఐరావతం ఎక్కి బదరికాశ్రమం చేరుకున్నాడు. ప్రత్యక్షమైన బ్రహ్మ విష్ణువుల్లాగా అప్పుడే ఉదయించిన సూర్యబింబాల్లాగా తపస్తేజస్సుతో విరాజిల్లుతున్న నరనారాయణులను చూశాడు. ఏమిటి వీళ్ళ పట్టుదల? తపస్సుతో ఏం చేద్దామనుకుంటున్నారు అని ఆలోచిస్తూ దగ్గరికి వెళ్ళాడు. మహానుభావులారా, ధర్మసూతులు కదా మీరు, చాలా తీవ్రంగా తపస్సు చేస్తున్నారు.
ఏమిటి మీ ఉద్దేశం? ఏమిటి మీ ఆకాంక్ష? ఉత్తమోత్తమమైన వరం ఇద్దామని వచ్చాను. ఇవ్వకూడనిది అయినా ఇస్తాను. అంతగా సంతోషించాను మీ తపస్సుకి. కోరుకోండి అన్నాడు. నరనారాయణులు ఉలకలేదు, పలకలేదు. ఇంద్రుడు మళ్ళీ మళ్ళీ అదే ప్రకటించాడు. స్థిరచిత్తులై ధ్యానంలో మునిగిపోయిన ఆ జంట మునులలో చలనం లేదు. ఇంద్రుడికి రోషం వచ్చింది. మాయామోహిని సృష్టించాడు. వారిపైకి ఉసిగొల్పాడు. ప్రయోజనం లేకపోయింది. సింహాలు, పులులు, తోడేళ్లను సృష్టించాడు. భయపెట్టాలని ప్రయత్నించాడు. ఫలితం లేకపోయింది. ఇక ఏమి చేయడానికి తోచలేదు. వరదానానికి లుబ్ధులు కాలేదు. సింహశార్దూలాలకి భీతులు కాలేదు. మాయామోహినికి మోహితులు కాలేదు. వీరి తపస్సును భంగపరచడం ఎలాగ చెప్పమా అనుకుంటూ తిరిగి తన మందిరానికి వెళ్ళిపోయాడు. బాగా యోచన చేశాడు. జనమేజయ, ఆదిశక్తి సనాతని సర్వలోకేశ్వరి పరాప్రకృతి అయిన మహావిద్యను నిష్ఠతో ఉపాసించే వారిని ఎవ్వరు ఏమీ చెయ్యలేరు. దేవాసురుల మాయలన్నీ ఆ మహామాయ ముందు ఓడిపోవలసిందే. చిన్నమాయలు పెదమాయను ఏం చేస్తాయి? మహామాయను ఉపాసించే వారికి ఎవ్వరూ ఏ విఘ్నాలు కల్పించలేరు. వాగ్బీజ, కామబీజ, మాయాబీజ మంత్రాలను జపించే వారిని ఎవ్వరూ బాధించలేరు. యన్మూలా సకలా మాయా దేవాసుర కృతాకిల తే కథం బాధితుం శక్తా ఝాయంతి గత కల్మష. అయినా దేవేంద్రుడు మోహితుడై మరొక ప్రయత్నం చేశాడు. మన్మధుణ్ణి, వసంతుణ్ణి పిలిపించాడు. రతీదేవితో, అప్సరసులతో బదరికాశ్రమానికి వెళ్ళి నరనారాయణులను కామాతరులను చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. సుగంధ పరిమళాలతో, పూలబాణాలతో, ఒంపుసంపుల ఒయ్యారాలతో వారి మనసులను సమ్మోహితం చేసి లొంగదీయండి. ఇది దేవకార్యం. మన్మథ, ఈ ప్రపంచంలో దేవదానవ మానవ జాతులలో నీ బాణాల తాకిడికి లొంగిరానివాడు ఎవడు? నీ శక్తి అమోఘం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, నీ అందానికి సాటి వచ్చే చంద్రుడు కూడా నీకు నీ పూల బాణాలకు ఓడిపోయినవాడే. ఇక ఈ నరనారాయణులు ఒక లెక్క. పైగా ఇంతమంది అప్సరసులు నీ వెంట వస్తున్నారు. నిజానికి ఒక రంభ, ఒక తిలోత్తమ చాలు. అసలు నువ్వు ఒక్కడివే సరిపోతావు. అటువంటిది ఇంతమందితో కలిసి వెళ్తున్నావంటే ఇక చెప్పేదేముంది? జయం మనదే. వెళ్ళిరా, కార్యం నెరవేర్చు. నువ్వు కోరినదల్లా నీకు బహుమతిగా ఇస్తాను. నేను స్వయంగా వెళ్ళి ప్రయత్నం చేశాను. ఫలితం లేకపోయింది. శ్రమ మిగిలింది. అసలు మొదటే మిమ్మల్ని పంపించి ఉండాల్సింది. అయినా ఇప్పుడు మించిపోయింది ఏమీ లేదు. వెళ్ళండి అని పంపించాడు. వెళ్ళబోతూ మన్మథుడు ఒక మాట చెప్పాడు. దేవేంద్ర, నీ ఆజ్ఞ ఇప్పుడే నెరవేరుస్తాను. ఆ నరనారాయణులు త్రిమూర్తులలో ఒకరిని కానీ, ముగ్గురిని కానీ, సూర్యుడిని కానీ, లేదా మరింక ఏ దేవతలైనా కానీ ధ్యానిస్తూ ఉంటే చిటికలో వారిని మోహపరిచి తపోభంగం చేసి వస్తాను. సందేహం లేదు. అలా కాక వారు కనుక దేవీ భక్తులైతే మాత్రం నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. కామరాజ మహాబీజ మంత్రాన్ని జపించే వారి మీద నా బాణాలు పనిచెయ్యవు. దేవీ భక్తం వశీకర్తం నాహం శక్తః కథంచన కామరాజం మహాబీజం చింతయంతం మనశ్శలం. మన్మధుడు ఇలా చెప్పినా దేవేంద్రుడు వినిపించుకోలేదు. వెళ్ళమని తరిమాడు. ఇది దుస్సాధ్యమైన కార్యం, నువ్వే సాధించాలి. నాకు హితం చెయ్యాలి అని పంపించాడు. సరే అని మన్మధుడు బయలుదేరాడు. అప్సరసలకు గర్వభంగం. జనమేజయ, ముందుగా వసంతుడు బదరికాశ్రమంలోకి ప్రవేశించాడు. ఒక్కసారిగా పచ్చదనం వెల్లివిరిసింది. కొమ్మ కొమ్మ, రెమ్మ రెమ్మ చిగురించింది, పుష్పించింది. తుమ్మెదలు గుంపులు గుంపులుగా ఆడుతూ పాడుతూ ఎగురుతున్నాయి. తరువు తరువున చిగురు బురుగులు కోకిలలై యుగలగీతకలు ఆలపిస్తున్నాయి. పుష్పించిన లతలు అందుబాటులో ఉన్న తరువులను పెనవేసుకుంటున్నాయి. బభూవు కోకిలాలస వృక్షాగ్రేష మనోహర వల్యోపి పుష్పిత సర్వ ఆలిలింగుర్ నగోత్తమాన్. ఆశ్రమంలో ప్రతి జీవి వయసుతో నిమిత్తం లేకుండా రాగరంజితమైంది. తన సహచరుని కౌగిలించుకుంది. అది ఏదో తెలియని మత్తు ఆవరించి క్రీడాసక్తమైంది. పరిమళ వాయువీచికలు దక్షిణ దిశ నుంచి వీతెంచి తనువులను పులకింపజేశాయి. మునీశ్వరులకు సైతం ఇంద్రియాలు అదుపు తప్పి ఉద్రేకాలు ఉరకలు వేశాయి. రతీమన్మధులు రంగప్రవేశం చేశారు. 5 బాణాలను ఒకేసారి ఎక్కుపెట్టి గురిచూసి కొడుతూ విచ్చలవిడిగా ఆశ్రమం అంతటా కలియదిరిగారు. అంతలోకి రంభ, తిలోత్తమ, జప్సరసలు వచ్చారు. బృందాలు బృందాలుగా చెట్ల నీడలో కూర్చుని స్వరతాన సమన్వితంగా మధుర గీతాలను ఆలపించారు. వీరి గీతాలు, కోకిలల కలకూజితాలు, తొమ్మిదల ఝుంకారాలు బదరికాశ్రమంతా మారుమోగింది. నరనారాయణులకు ధ్యాననిష్ట చెదిరింది. చూపులను క్రమంగా బయటకు మళ్లించారు. ఎటు చూసినా వసంత శోభ. ఆ కాలంలో ఏమిటి ఈ వింత? ప్రాణికోటి అంతా మన్మథ వివశమై కనబడుతోంది. ఋతుధర్మంలో క్రమంలో ఈ విపర్యాసం ఎలా వచ్చింది అని నరుడు నారాయణుడిని అడిగాడు. ఆశ్చర్యంతో విప్పారిన కన్నులతో ప్రకృతిని తిలకిస్తున్న నారాయణుడు బదులు పలికాడు. సోదరా, చెట్లు చూసావా? నిలువునా పుష్పించాయి. కోకిలాపాలను భ్రమరనాదాలను వినిపిస్తున్నాయి. శిశిరం అనే
భీతమాతంగాన్ని అనగా భయపడిన ఏనుగుని, మోదుగు పువ్వులు వాడిగోళ్లతో చీల్చి చెండాడి వసంతకేసరి అనగా సింహం ఆశ్రమంలోకి ప్రవేశించింది. శిశిరం భీతమాతంగం దారయన్ స్వఖరైర్నఖై వసంతకేసరీ ప్రాప్త పలాస కుసుమైర్మునే. బ్రహ్మన్, మన బదరికాశ్రమంలోకి వసంతలక్ష్మి వచ్చిందయ్యా. అరుణాశోక హస్త కింసుకపాద నీలాశోక కచ వికసిత కమలానన నీలేందీ వరనేత్ర బిల్వ ఫలస్థని కుందరదన మంజరీకర్ణ బంధు జీవాధర సింధువారనఖ పుంస్కోకిలస్వర కదంబ వసన బర్హి బర్హ కలాప సారసస్వన నూపుర వాసంతీ బద్ధరసన మత్త మరాలగమన పుత్ర జీవాంశు కన్యస్థ రోమరాజి విరాజిత. తమ్ముడు, అకాలంలో వచ్చింది ఈ వసంతలక్ష్మి అంటే మన తపస్సుని భంగపరచడం కోసమే అని మనం గ్రహించాలి. అప్సరసల గానం వినపడుతోంది కదా, మన ధ్యానాన్ని నాశనం చేసింది. ఇదంతా దేవేంద్రుడి పన్నాగం. లేకపోతే ఏమిటి ఈ ప్రకృతి వైపరీత్యం? మన తపస్సుకి భయపడి ఇంద్రుడు ఈ పని చేసి ఉంటాడు, సందేహం లేదు. సుగంధ పరిమళాలను వెదజల్లుతూ సుఖస్పర్శంగా వీతెంచుతూ మలయానీలుడు తనువులను పులకింపచేస్తున్నాడు. గమనించావా? ఇంకా సందేహమా? ఇది నిశ్చయంగా శతక్రతుడి దుశ్చర్యయే. వాత సుగంధ సీతాస్య సమాయాంతి మనోహర నాణ్యత్ కారణమస్తీహ శతక్రతుకృతిం వినా. నారాయణుడు ఇలా పలుకుతుండగా బండారం బయటపడిందని గ్రహించిన మన్మథుడు ససైన్యంగా కన్నులకు కనిపించాడు. మేనక రంభ తిలోత్తమ పుష్పగంధ సుకేసి మహాశ్వేత మనోరమ బ్రహ్మద్వర ఘృతాచి గీతజ్ఞ చారుహాసిని చంద్రప్రభ సోమ విద్యున్మాల అంబుజాక్షి కాంచనమాల ఇంకా అప్సరసలు మొత్తం 16,050 మంది కళకళలాడుతూ కిలలాడుతూ కనిపించారు. అద్భుతమైన సంగీతంతో మానవలోక దుర్లభమైన ఆనందాన్ని పంచిపెట్టారు. నరనారాయణులు ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి అట్టే సమయం పట్టలేదు. నారాయణుడు ఇలా పలుకుతుండగా బండారం బయటపడిందని గ్రహించిన మన్మథుడు ససైన్యంగా కన్నులకు కనిపించాడు. మేనకా రంభ తిలోత్తమ పుష్పగంధ సుకేసి మహాశ్వేత మనోరమ ప్రమద్వర ఘృతాచి గీతజ్ఞ చారుహాసిని చంద్రప్రభ సోమ విద్యున్మాల అంబుజాక్షి కాంచనమాల ఇంకా అప్సరసలు మొత్తం 16,050 మంది కళకళలాడుతూ కిలకిలలాడుతూ కనిపించారు. అద్భుతమైన సంగీతంతో మానవలోక దుర్లభమైన ఆనందాన్ని పంచిపెట్టారు. నరనారాయణులు ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి అట్టే సమయం పట్టలేదు. ఇంతటి సంగీత మాధుర్యాన్ని చవి చూపించిన మీకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చి సముచిత రీతిని సత్కరించడం మర్యాద. ఈ పూటకు మీరంతా దయచేసి ఇక్కడే ఉండండి. స్వర్గం నుంచి శ్రమపడి వచ్చారు కదా, కాసేపు విశ్రాంతి తీసుకున్నట్లు ఉంటుంది, ఉండిపోండి అన్నాడు నారాయణుడు. సరే అన్నారు వారందరూ. నారాయణుడికి స్వాభిమానం పొంగిపొర్లింది. మా తపస్సులను భగ్నం చేయమని పంపిన ఇంద్రుడికి చేద్దామని వచ్చిన వీరికి తగిన గుణపాఠం నేర్పాలి, తపశ్శక్తి చూపించాలి అనుకున్నాడు. కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉండి తొడపై మెల్లగా చరుచుకున్నాడు. ఒక సర్వాంగ సుందరి ఆవిర్భవించింది. రంభాదులను మించిన అందగత్తె. ఊరు నుంచి పుట్టింది కనుక ఊర్వశి అన్నాడు నారాయణుడు. మన్మధుడే కాదు, అప్సరసలందరూ ఆశ్చర్యచకితులై కళ్ళప్పగించి చూస్తున్నారు. ఒక్కొక్క అప్సరసకు సేవ చేయడానికి ఒక్కొక్క పరిచారికగా 16,050 మంది సుందరాంగలను క్షణంలో సృష్టించాడు. వారంతా నవ్వుతూ ఆడుతూ పాడుతూ రకరకాల బహుమతులను అందిస్తూ అతిథులందరికీ అద్భుతమైన మర్యాదలు చేశారు. విందు ముగిసింది. నరనారాయణుల ముందు వినయంగా నమస్కరించి నిలబడ్డారు. మరింకేమిటి ఆజ్ఞ అన్నట్టు. తమ కన్నులను తామే నమ్మలేక ఆశ్చర్యం నుంచి తేరుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న రంభాజ్ అప్సరసలో నారాయణుడి తపశ్శక్తికి సమ్మోహితులయ్యారు. అందరి కన్నులలోనూ అనురాగం మెలమెలలాడింది. అందరి తనువులు పులకితమయ్యాయి. ముక్తకంఠంగా పలికారు, మహానుభావ, నీ తపశ్శక్తి అమోఘం, నీ ధైర్యం అనన్య సామాన్యం. ఏమని స్తుతించాలో ఎలా స్తుతించాలో తెలియడం లేదు. నిజానికి మా చూపులు విషం పొలిమిన తూపులు. ఇవి సోకి ఇలా నీలా ధైర్యంగా నిలబడినవాడు ఈ సృష్టిలో ఇంతవరకు ఎక్కడా ఎవరు తారసపడలేదు. మీ ఇద్దరి మనసులను మాత్రం కదిలించలేకపోయాం. మీరు దేవాంశ సంభూతులు, అంతర్బహిరింద్రియ నిగ్రహానికి నిధులు. దేవేంద్రుడి ఆజ్ఞను కాదనలేక మీ తపస్సులను భగ్నం చేయడానికి ఇటు వచ్చాం. ఇది మా తప్పే. కానీ మా సౌందర్య గర్వం పటాపంచలయ్యింది. నీకు ఓడిపోయాం. అయితే అదే అదృష్టమే మాకు మీ దివ్య దర్శనం లభించింది. మీకు అపకారం తలపెట్టిన మమ్మల్ని క్షమించి మీరు సత్కరించారు. ఇది కేవలం మీ ఔదార్యం. నిజమే, మీ వంటి మహానుభావులు చిన్న చిన్న అపరాధాలకు అలిగి
తిరిగి శాపాలు ఇచ్చి తపశ్శక్తిని వృధాగా వ్యయపరుచుకోరు. అప్సరసలు వినమిత గాత్రలై నమస్కరించి నిలబడి ఇలా పలుకుతూ ఉంటే నరనారాయణులు చాలా సంతోషించారు. కామక్రోధాలను జయించిన ధర్మాత్ములు కనుక ప్రసన్న వదనులు అయ్యారు. సుందరాంగులారా, మీ వినయానికి మేము సంతృప్తి చెందాం. మీకేమి వరం కావాలో కోరుకోండి, అనుగ్రహిస్తాం. ఇదిగో ఈ ఊర్వశిని మీతో పాటు స్వర్గానికి తీసుకెళ్ళండి. మా కానుకగా మీ దేవేంద్రుడికి సమర్పించండి. మీకు మీ నాయకునికి శుభమగుగాక. మీరింక బయలుదేరవచ్చు. ఇటుపైన ఇంకెప్పుడు ఎవరికీ తపోభంగం చెయ్యకండి. నా కశ్యాపి తపో విఘ్నం ప్రకర్తవ్యమితఃపరం. వెళ్ళిరండి. నరనారాయణుల పలుకులు రంభాజి అప్సరసలకు ములుకుల్లా సోకాయి. వారిని విడిచిపెట్టి వెళ్ళడానికి మనసు ఒప్పలేదు. నారాయణ మహర్షి, ఎక్కడికి వెళ్తాం? నీ పాదపద్మాలు ఆశ్రయించాం. ఇక్కడే నీకు సేవలు చేసుకుంటూ ఇలా ఉండిపోతాం. కోరిన వరం ఇస్తానన్నావు కదా, ఇదే మేము కోరుకునే వరం. అనుగ్రహించు. మాకందరికీ నువ్వే భర్తవు, స్వీకరించు. మా ఆతిథ్యం కోసం నువ్వు సృష్టించిన 16,050 మంది వరాంగణలతో కలిసి ఈ ఊర్వశి స్వర్గలోకానికి వెళ్తుంది. మా బదులుగా అక్కడ ఇంద్రుడికి సేవలు చేస్తుంది. లెక్క సరిపోతుంది. మేము ఇక్కడ నీ సేవలు చేసి తరిస్తాం. మాట తప్పకు. మాకు ఆశాభంగం కలిగించకు. అది స్త్రీలను మరీ హింసిస్తుంది. కామార్తలై వచ్చిన వారిని తిరస్కరించి హింసించడం నీ వంటి ధర్మజ్ఞులు చేయవలసిన పని కాదు. భాగ్యవశం వల్ల స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చాం. మమ్మల్ని విడిచిపెట్టడం నీకు భావ్యం కాదు. నువ్వు సమర్థుడివి, తపశ్శక్తి సంపన్నుడివి. దయచేసి మా అభ్యర్థన అంగీకరించి స్వీకరించు. సుందరాంగులారా, 1000 ఏళ్లకు పైగా తపస్సు చేస్తున్నాను. జితేంద్రియుడనయ్యాను. ఇప్పుడు నాకు నేనే తపోభంగం చేసుకోనా? ధర్మ వినాశకాలైన తుచ్చ సుఖాల మీద, కామభోగాల మీద నాకు ఇచ్చ లేదు. బుద్ధిమంతుడెవడు పశుధర్మాన్ని కోరుకోడు. నారాయణ మహర్షి, శబ్దస్పర్శ రూప రసగంధాలు 5 స్పర్శ సుఖమే ఉత్తమోత్తమైనదని పెద్దలు చెబుతున్నారు. అది ఆనంద రసం మూలం. అంతకు మించిన సుఖం మరొకటి లేదు. కాబట్టి మాకు అదే ప్రసాదించు. వరం ఇస్తానన్నావు, మాట నిలబెట్టుకో. మాతో కలిసి నిర్భర సుఖాలను అనుభవిస్తూ ఈ గంధమాదన పర్వతం మీద స్వేచ్ఛగా విహరించు. ఒకవేళ తపస్సుతో స్వర్గలోకాన్ని పొందుదామనుకుంటున్నావేమో, అది ఈ గంధమాదనం కన్నా అందమైనది, అధిక సుఖదాయకమైనది కానే కాదు. అందరం కలిసి ఇక్కడే క్రీడిద్దాం. అప్సరసలు వేసిన ఈ మెలికకు నారాయణుడు ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఏమిటి చెయ్యడం అనే ఆలోచనలో పడ్డాడు. వీరిని అంగీకరిస్తే తపస్సు అంతా గంగపాలవుతుంది. సాటి ముని బృందంలో అపహాస్యం ఎదురవుతుంది. ఇంద్రుడికి వీళ్ళకి బుద్ధి చెబుతామని అహంకరించి వరం కోరుకోమని ఇలా కష్టాల్లో ఇరుక్కున్నాను. ధర్మ వినాశనానికి అహంకారమే మొదటి కారణం. సంసార వృక్షానికి అదే మూలం. పెదవి కదపకుండా అలా మౌనంగా ఉండిపోయినా బాగుండేది. పాడి ఆడి అలసిపోయి వీళ్ళ దారిన వీళ్ళు వెళ్ళిపోయి ఉండేవారు. బోలెడు తపస్సు వ్యయపరిచి వరాంగణలను సృష్టించాను, ఊర్వశిని సృష్టించాను, విందు జరిపించాను. ఇప్పుడు ఇదిగో ఇలా ఇరుక్కున్నాను. వీళ్ళంతా కామార్తలై నన్ను పెళ్లాడమంటున్నారు. హతవిధి, సాలెపురుగులా నా వలలో నేనే చిక్కుకున్నాను. ఊర్ణనాభి రినాజాహం జాలేన స్వకృతేన వై బద్ధోస్మి సుదృఢేనాత్రకిం కర్తవ్యమిత పరం. ఎలాగోలా వీరిని వదిలించుకోవాలి. తిరస్కరిస్తే అలిగి శపిస్తారు. పైగా మాట తప్పిన వాడనవుతాను. పోనీ క్రోధం వహిద్దామా అంటే అది కామం కంటే ప్రమాదకరం, లోభం కంటే దారుణం. క్రోధం వల్ల హింస జరుగుతుంది. అది సర్వ ప్రాణికోటిని దుఃఖపెడుతుంది. క్రుద్ధుడు అవడం అంటే నరకారామంలో, అనగా నరకంలోని ఉద్యానవనంలో దిగుడు బావి తవ్వుకోవడం. కొమ్మల రాపిడితో పుట్టిన అగ్ని ముందుగా ఆ కొమ్మలను, ఆ చెట్టును దహించి వేసినట్టుగా క్రోధం మునుముందుగా క్రుద్ధుడినే నాశనం చేస్తుంది. ఈ చిక్కు నుంచి ఎలా బయటపడాలో తెలియక దీనుడై లోపల మల్లగుల్లాలు పడుతున్న అన్నగారి మానసిక పరిస్థితిని గ్రహించాడు నరుడు. మెల్లగా ఆలోచనలో పాలు పంచుకున్నాడు. అగ్రజ, నారాయణ, శాంత స్వభావుడివై ఆలోచించు. అహంకారం విడిచిపెట్టు. పూర్వం ఒకప్పుడు అహంకారం కారణంగానే మనం చాలా తపస్సును నష్టపోయాం. ప్రహ్లాదుడితో ఘోర సంగ్రామం జరిగింది కూడా. ఒకసారి గుర్తు తెచ్చుకో. అప్పుడు ఎంతగా దుఃఖించామో ఇంత తొందరగా మర్చిపోతే ఎలా? అందుచేత క్రోధం జోలికి పోవద్దు. శాంతచిత్తుడవై వీరికి సమాధానం చెప్పు. తపస్సులకు అన్నింటికీ శాంత స్వభావమే మూలమని మునీశ్వరులందరూ చెబుతున్న మాట. శాంతత్వం తపస్సు మూలం మునిభి పరికీర్తితం. జనమేజయ, నరుడు ఇలా ఉపదేశించేసరికి నారాయణుడు తేరుకున్నాడు. క్రోధం జోలికి పోకూడదంటే పోకూడదు అని నిశ్చయించుకున్నాడు. అహంకారం సృష్టి బీజం. ఇక్కడ వ్యాసుడి ప్రసంగ ప్రవాహానికి జనమేజయుడు మళ్ళీ అడ్డుకట్ట వేశాడు. ప్రహ్లాదుడితో వీరికి యుద్ధం జరిగిందా? ఎప్పుడు జరిగింది? ఎందుకు జరిగింది? ముందుగా ఆ కథ చెప్పు.
చాలా కుతూహలంగా ఉంది. నరనారాయణులు మహాతపస్సులు, శాంతచిత్తులు. ప్రహ్లాదుడేమో అతి ధర్మాత్ముడు, విష్ణు భక్తుడు, మహాజ్ఞాని. వీరికి పరస్పరం శత్రుత్వం ఎలా ఏర్పడింది? క్రోధమే వైర కారణమైతే ఇక జపాలేమిటి, తపాలేమిటి? శ్రమ ఏవహి కేవలం. అహంకార సముద్భవమైన క్రోధాన్ని వారే జయించలేకపోతే ఇక మా బోంట్లు మాత్రం చెప్పేదేముంది? అహంకార బీజం లేనిదే క్రోధము లేదు, మాత్సర్యము లేదు. అహంకారం అంకురించిందంటే 1,000 సంవత్సరాలు చేసిన తపస్సులన్నీ నిష్ఫలం. సూర్యుడు ఉదయిస్తే చీకటి నిలవనట్లే అహంకారం అంకురిస్తే పుణ్యం నిలవదు. అవును కదా? అసలు నాకు తెలియక అడుగుతాను మహర్షి, ఈ ముల్లోకాల్లోనూ ఏ కాలంలో అయినా అహంకారాన్ని జయించిన వాడు ఒక్కడంటే ఒక్కడు మచ్చుకైనా ఉన్నాడంటావా? పోనీ భవిష్యత్తులో ఉంటాడంటావా? ఇనప సంఖ్యలను తెంపుకోవచ్చు, కొయ్య గుదిబండలను వదిలించుకోవచ్చు, అహంకార బంధనాన్ని మాత్రం ఎవడు విడిపించుకోలేడు. ముచ్చతే లోహ నిగదైర్బద్ధ కాష్టమయైస్తథా అహంకార నిబద్ధస్తు నా కదాచిద్విముచ్యతే. స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తు అంతా అహంకారావృతమే. బ్రహ్మజ్ఞాని కూడా మలమూత్ర పరిదూషితమైన ఈ సంసారంలో పరిభ్రమిస్తున్నాడంటే అహంకారమే కారణం అంటున్న మీమాంసకుల సిద్ధాంతం నిజమే అనిపిస్తోంది. సత్యకాలం నాటి మహాత్ములు ప్రహ్లాద నరనారాయణులే అహంకార కామక్రోధాలకు లొంగిపోయారంటే ఈ కలికాలంలో నా వంటి సామాన్యుల సంగతి చెప్పాలా? మహానుభావ, మహాంతోసి సదాయుక్త కామక్రోధాదిభిర్మౌనే మాదృశానాం కళానస్మిన్ కా కథ మునిసత్తమ. జనమేజయ, కారణం కంటే కార్యం భిన్నమెలా అవుతుంది? ఉంగరమైన కడియమైన బంగారంతో చేసింది బంగారమే కదా. ఈ సృష్టి అహంకారోద్భవం, అందుచేత అహంకార భిన్నం కానేరదు. దారపు పోగులతో నేస్తే ఏర్పడుతున్న వస్త్రం పోగులు తీసేస్తే ఉంటుందా? సత్వరజస్ తమోగుణ రూపమైన మాయాగుణాలు మూడింటితో నిర్మించబడినది ఈ స్థావర జంగమాత్మకమైన విశ్వం. అందుకని బ్రహ్మ మొదలుకొని తృణస్తంభ పర్యంతము గడ్డిపోచతో సహా ఎక్కడ వెతికినా ఇవే కనబడతాయి. త్రిమూర్తులకే దిక్కులేదు, వారు అహంకార మోహితులే. వశిష్ఠ నారదాది మహాజ్ఞానులున్నారు, వారు ఈ అగాధమైన సంసారంలో పడి పరిభ్రమిస్తూనే ఉన్నారు. సందేహం ఎందుకు? దేహధారిగా జన్మించి ఈ మాయాగుణాలకు అతీతంగా శాంతుడే ఆత్మానందంలో స్థిరపడిన వాడు ఒక్కడంటే ఒక్కడు ఈ ముల్లోకాలలోనూ లేడంటే లేడు. నకోప్యస్తి నృపశ్రేష్ఠ త్రిషు లోకేషు దేహభృత్ ఏభిర్మాయాగుణైర్ముక్త శాంత ఆత్మసుఖే స్థిత. అహంకారం నుంచి ఆవిర్భవించే కామక్రోధాలు, లోభమోహాలు శరీరం ఉన్నంత వరకు మానవుణ్ణి వదిలిపెట్టవు. వేదశాస్త్రాలు అభ్యసిస్తున్నాడు, పురాణాలు అవలోకనం చేస్తున్నాడు, తీర్థయాత్రలకు వెళ్తున్నాడు, దానాలు ధ్యానాలు నిర్వహిస్తున్నాడు. ఇదంతా విషయాసక్తుడై చేస్తున్నాడు, దొంగలాగా చేస్తున్నాడు. కృత త్రేత ద్వాపర యుగాల నాటికే పరిస్థితి ఇలా ఉంది. ఇంకా ధర్మం బద్దలైపోయిన ఈ కలియుగంలో కథ ఏమని చెప్పమంటావు? స్పర్ధ, ద్రోహం, లోభం, అమర్ష, ఈర్ష ఇవే సర్వత్రా రాజ్యమేలుతున్నాయి. నిజమే, ప్రపంచం ఇలాగే ఉంది. అయినా విచారించవలసిన పని లేదు. క్రోధ మద మాత్సర్యాలను జయించిన సాధు సజ్జనులు చెదురుమదురుగానైనా ఒకరో ఇద్దరు ఈ భూగోళం మీద లేకపోలేదు, ఉన్నారు, దృష్టాంతం కోసం ఉన్నారు. ఏవం విధోస్తి సంసారో నాత్ర కార్య విచారణ సాధవో విరళాలోకే భవంతా గత మత్సర జితక్రోధ జితామర్ష దృష్టాంతార్థం వ్యవస్థిత. వ్యాస మహర్షి, నిజంగా ఉన్నారంటావా? ఉంటే ముమ్మాటికి వారు ధన్యులు, ముల్లోకాలు వారికి దాసోహం అంటాయి. మా తండ్రి గారు చేసిన మహాపాతకం ఇప్పటికీ నా మనసును కాల్చివేస్తోంది. అహంకరించి మృతసర్పాన్ని ఒక తపస్సు మెడలో వేశాడు. ఎంత ఘోరం, ఎంత పాపం! ప్రతిక్రియ ఏమిటో తెలియడం లేదు. నిజంగా బుద్ధి సమ్మోహం ఎంతటి అకృత్యాన్నైనా చేయిస్తుంది. తేనె కోసం ఆశపడి చిటారు కొమ్మకి ఎగబాకుతాడే తప్ప పడిపోతానన్న సంగతి గుర్తించడు. మహాపాపాలు చేస్తాడు. నరకం ఒకటి ఉందని భయపడడు. సరే, ఇంతకీ నరనారాయణులకు ప్రహ్లాదుడితో యుద్ధం ఎందుకు సంభవించింది? ఈ ప్రశ్న నన్ను దొలిచేస్తోంది. ఎక్కడో పాతాళ లోకంలో ఉండే ప్రహ్లాదుడు, సారస్వత తీర్థంలో ఉండే బదరికాశ్రమంలో ముక్కు మూసుకుని తావలం తిప్పుకునే నరనారాయణులు పరస్పరం ఎలా తారసపడ్డారు? వీరి వైరానికి కారణం ఏమిటి? కాంతా కనకాలు కదా వైరతరువుకి విత్తనాలు. ముగ్గురు ఈశనారహితులే, కోరికలు లేనివారే, ధర్మాత్ములే, జ్ఞానులే. వీరికి యుద్ధం ఏమిటి? చాలా వింతగా ఉంది. ఈ ఉత్కంఠను తట్టుకోలేను. వెంటనే తెర తొలగించు మహర్షి, ఛేదించు. వైరం భవతి విత్తార్థం దారార్థం వా పరస్పరం ఈశనారహితౌ తస్మాత్ చక్రతు ప్రధనం మహత్. సౌనకాది మహామునులారా, గమనించారు కదా, జనమేజయుడి మనసు పరమ నిర్వేదంతో పరితపిస్తోంది. తన తండ్రి పరీక్షిత్తు చేసిన మహాపాపం, దానికి ఫలితంగా స్నానదానాది రహితమై పొందిన దుర్మరణం, ఇవి అనుక్షణము అతడిని వేధిస్తున్నాయి.
పున్నామ నరకం నుంచి తప్పించడం ఎలాగా అని మనసు కలతపడుతోంది. అందరూ అహంకృతులే అనుకోవడంలో ఒక ఊరట లభిస్తోంది. అంతలో పరితపిస్తోంది. భయవిహ్వలుడు అవుతున్నాడు. ఆ చిత్త సంక్షోభం నుంచి విడమరగా కోరి పుణ్యకథా శ్రవణం చేస్తున్నాడు. వ్యాసుడు అందుకే వినిపిస్తున్నాడు. అనంతర కథ ఎలా నడిచిందంటే, ప్రహ్లాద చవన సంవాదం. జనమేజయ, హిరణ్యకశిపుడి తదనంతరం పాతాళ రాజ్యానికి ప్రహ్లాదుడు పట్టాభిషేకుడయ్యాడు. నరసింహస్వామి స్వయంగా జరిపించాడు. జనరంజకంగా పరిపాలన సాగిస్తున్నాడు. భూలోకంలోనూ పాతాళలోకంలోనూ ధర్మం 4 పాదాలా నడుస్తోంది. యజ్ఞయాగాది క్రతువులు నిరంతరంగా నిరాటంకంగా సాగుతున్నాయి. ప్రజలంతా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో విరాజిల్లుతున్నారు. ఇలా ఉండగా ఒకనాడు ఏం జరిగిందంటే, శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. భృగుపుత్రుడైన చవన మహర్షి నర్మదా నదిలో స్నానానికి దిగాడు. స్నానం చేసి గట్టుకి వస్తుండగా ఒక భయంకర విషసర్పం అతడి కాళ్లను నోటకరుచుకొని పాతాళానికి లాక్కుపోయింది. భయభీతుడైన మునిసత్తముడు విష్ణుమూర్తిని మనసా స్మరించాడు. సర్వం నిర్విషమైపోయింది. నీటిలో మునిగి పాతాళానికి పోతున్నా చవనుడికి చీమ కుట్టినట్టయినా లేదు. అక్కడికి వెళ్ళాక సర్పం మునీశ్వరుని విడిచిపెట్టింది. చెక్కుడు చెదరలేదే అని ఆశ్చర్యపోయింది. ఇతడెవరో మహాతపస్విలాగా ఉన్నాడు, శపిస్తాడేమో అని భయపడి తన భార్యలతో పిల్లలతో కలిసి సకలోపచారాలు చేశాడు ఆ సర్పవీరుడు. చవనుడు ప్రసన్నుడయ్యాడు. శపించలేదు సరికదా, కొత్త లోకం కొత్త వాతావరణం ఆనందిస్తూ పాతాళలోకంలో సంచరించాడు. ప్రహ్లాదుడు చూశాడు. ధర్మవత్సలుడు కదా, చవనుడిని ఆహ్వానించి పాద్యాలతో అర్చించాడు. గౌరవంగా సముచిత సింహాసనం మీద కూర్చోపెట్టాడు. చవన మహర్షి, ఇలా అడుగుతున్నానని మీరు ఏమీ అనుకోవద్దు. మా పాతాళానికి రావడంలో కారణం ఏమిటి? దేవేంద్రుడు పంపితే వచ్చారా? నిజం చెప్పండి. ఇంద్రుడికి మా దైత్యులంటే తగని ద్వేషం కదా. మా రాజ్యం ఎలా ఉందో చూసి వెళదామని వచ్చారా? ప్రహ్లాద, ఇంద్రుడితో నాకు పని ఏమిటి? అతడికి దూతగా రావాల్సిన అవసరం ఏమిటి? నేను భృగుపుత్రుణ్ణి, స్వనేత్రుణ్ణి, ధర్మతత్పరుణ్ణి. అనవసరంగా నన్ను శంకించకు. నర్మదా పుణ్యతీర్థంలో స్నానం చేస్తుంటే ఒక విషసర్పం పట్టుకొని ఇలా లాక్కు వచ్చింది. విష్ణుమూర్తిని స్మరించాను. విషసర్ప విముక్తిని అయ్యాను. అంతలోకి నీ దర్శనం అయ్యింది. నువ్వు విష్ణుభక్తుడివి, నేను విష్ణుభక్తుడిని. ప్రహ్లాదుడు సంతోషించాడు. భూలోకంలో ఉన్న తీర్థాలను గురించి తెలియజెప్పమని అభ్యర్థించాడు. చవనుడు అన్నాడు కదా, హిరణ్యకశిప నందన, మనోవాక్కాయలను శుద్ధిగా ఉంచుకున్న వారికి అడుగడుగున తీర్థాలే. మలిన మనస్కులకు గంగానది సైతం పాప పంకిలమే. మనసు పాపరహితంగా పరిశుద్ధంగా ఉంటేనే ఏ తీర్థాలైనా పావనాలయ్యేది. గంగానదికి ఇరువైపులా పొడుగున ఎన్నెన్నో గ్రామాలు ఉన్నాయి, నగరాలు ఉన్నాయి, అడవుల్లో గిరిజనావాసాలు ఉన్నాయి. ఇన్ని జాతుల వారు రోజు ఆ గంగలోనే ముప్పొద్దులా మునుగుతున్నారు. బ్రహ్మ సమానమైన ఆ పవిత్ర జలాన్నే గ్రోలుతున్నారు. అయితేనేమి, ఒక్కడంటే ఒక్కడు ముక్తి పొందాడా? విషయలంపటలు వెళ్ళి ఎంతటి పవిత్ర తీర్థంలో మునిగినా ఫలితం శూన్యం. అన్నింటికీ మనసే ముఖ్యం. దాన్ని శుద్ధి చేసుకుంటే అన్నీ శుద్ధి పొందుతాయి. కారణం మన ఏవాత్ర నాణ్యద్రాజన్ విచింతయ మనశుద్ధి ప్రకర్తవ్య సతతం శుద్ధిమిచ్చత. అలా కాకుండా తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ ఆత్మవంచన పరవంచనలు చేస్తే ఆ చుట్టుకునే పాపానికి అంతు ఉండదు. ఇంద్రవారణం అంటే పెద్ద పాపరకాయ. పక్వమైన ఇష్టం కానట్టే దుష్ట స్వభావుడు దివ్యతీర్థంలో 1,000,000 సార్లు మునిగినా పవిత్రుడు కాలేడు. అందుచేత అన్నింటికంటే ముందు మనశ్శుద్ధి ఉండాలి. అది ఉంటేనే ద్రవ్యశుద్ధి సిద్ధిస్తుంది. అటుపైన ఆచార శుద్ధి ఇవన్నీ ఉన్నవాడికే తీర్థమవుతుంది. లేకపోతే అదొక రేవు మాత్రమే. అక్కడ ఏవేవి ఎంతెంత చేసినా శుద్ధ దండగా. నిజానికి వీటన్నింటికన్నా భూతదయ చాలా గొప్పది. అయినా నువ్వు తీర్థాలను గురించి అడిగావు కనుక వాటినే చెబుతాను విను. భూలోకంలో లెక్కలేనన్ని తీర్థాలున్నాయి. వాటికేం కానీ ఉత్తమోత్తమైన తీర్థరాజ్యం ఒక్కటే ఉంది. నైమిషంలో చక్రతీర్థం. దాన్నే పుష్కర తీర్థం అని కూడా అంటారు. మిగతా తీర్థాలు ఎంతకంతే. జనమేజయ, చవనుడు ఇలా చెప్పేసరికి ప్రహ్లాదుడు సంబరపడ్డాడు. తన రాజ్యంలోని దైత్య ప్రముఖులందరినీ సమాయత్తం చేసి వెంటనే నైమిషానికి బయలుదేరాడు. పుండరీకాక్షుణ్ణి పీతాంబరుణ్ణి తరిద్దాం రండి అంటూ ప్రయాణమయ్యాడు. నైమిషం చేరుకున్నాడు. చక్రతీర్థంలో చిత్తశుద్ధిగా స్నానం చేశాడు. విమలోదకాలతో విరాజిల్లుతున్న పుణ్యనదీమ తల్లి సరస్వతిని సందర్శించాడు. ముమ్మారు మునిగాడు. మనసు ప్రసన్నమైంది. యథావిధిగా అనేక దానాలు నిర్వహించాడు. ప్రహ్లాద నరనారాయణ యుద్ధం. ఆ నదీ తీరంలో తండ్రికి తీర్థ విధులను నిర్వర్తించడానికి అనువైన చోటు కోసం అన్వేషించాడు.
సమీపంలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. అక్కడికి చేరుకున్నాడు. కార్యక్రమం ముగించాడు. విశ్రాంతి తీసుకుంటూ పరిశీలనగా చూసేసరికి అక్కడ కొన్ని బాణాలు కనిపించాయి. అవి విభిన్న జాతులవి. అన్నింటికీ గ్రద్ద ఈకలు ఉన్నాయి. బాణాల వేగం పెరగడం కోసమని పక్షి ఈకలు కడతారు. పదనుతో తెల్లగా తలతల్లాడుతున్నాయి. ప్రహ్లాదుడు ఆశ్చర్యపోయాడు. ఇవి ఎవరి బాణాలు చెప్పమా అనుకున్నాడు. ఇది పరమ పావనమైన తీర్థం, పరమ శాంతమైన ఆశ్రమం. ఇక్కడ ఈ క్రొవ్వాడి నారాచాలు ఏమిటి? ఆలోచనగా నలువైపులా పరికిస్తున్న ప్రహ్లాదుడికి ఇద్దరు నవయవస్కులైన మునీశ్వరులు ధ్యానమగ్నులై కనిపించారు. కృష్ణా జినధరులు, జటాభర సమున్నతులు, నరనారాయణులు. వారి ముందు 2 ధనుస్సులున్నాయి. నరుడి ముందు అజగవము, నారాయణుడి ముందు సారంగము. వాటితో పాటే అక్షయ తూణీరాలు, ఎప్పుడూ బాణాలు తరిగిపోని అమ్ముల పొదలు. వాటిని ఎలా ఉంచి ఇద్దరు నిశ్చలంగా ధ్యానం చేసుకుంటున్నారు. ప్రహ్లాదుడు చూశాడు. ఇది ధర్మవిరుద్ధంగా కనిపించింది. క్రుద్ధుడయ్యాడు. మునీశ్వర్లారా, ఏమిటి ఈ దొంగతనం? ఈ ధనుర్బాణాలు ఏమిటి? ఈ ధ్యానాలు ఏమిటి? ఎవరిని మోసం చేద్దామని? మహావీరులు కాదలుచుకుంటే ధనుర్బాణాలు చేపట్టండి. మహాతపస్సులు కాదలిస్తే తావలాలు తిప్పండి. అంతేకాని 2 నడిపిస్తామంటే కుదరదు. అది ధర్మ విరుద్ధం. సృష్టిలో కని విని ఎరగని వింత. కృతయుగంలోనైనా కూడని పని. ఈ కలియుగంలో అసలు కుదరదు. మీరు బ్రాహ్మణులు, తపస్సు చేసుకోవాలి తప్ప ధనుసులు చేపట్టకూడదు. జటలను ధరించాలే తప్ప అంబుల పొదలను ధరించకూడదు. అయినా మీ ఇష్టం, ఏదో ఒకటి త్వరగా తేల్చుకోండి. 2 అంటే మాత్రం ఊరుకోను. ధర్మహాని జరగడానికి వీలులేదు. ధర్మం పట్ల ఆగ్రహంతో పట్టుదలతో ప్రహ్లాదుడు ఇలా షరతు పెట్టాడు. నరనారాయణులకు నచ్చలేదు. నరుడు కల్పించుకున్నాడు. దైచేంద్ర, ఇందులో నీకు వచ్చిన బాధ ఏమిటి? సామర్థ్యం ఉన్నవాడు ఏది చేసినా ఎన్ని చేసినా చెల్లుతుంది. మూఢుడా, మేము తపస్సుకి ధనుసుకి సమర్థులం. ఏదైనా చేపట్టాం. నువ్వేం చేయగలవు? మమ్మల్ని నీ దారిన నువ్వు పో. మర్యాద దక్కించుకో. అంతేకాని అనవసరంగా మా జోలికి రాకు. బ్రహ్మతేజస్సు నీకేం తెలుసు? ప్రాణాలతో బతికి బట్ట కట్టాలనుకునే వాడెవ్వడు బ్రహ్మతేజస్సులతో పెట్టుకోడు. వెళ్ళు, నీ పని నువ్వు చూసుకో. నరుడి వీరాలాపాలు ప్రహ్లాదుడి కోపానికి మరింత ఆజ్యం పోశాయి. భగ్గుమన్నాడు. మందబుద్ధులారా, గర్వమోహితులై ప్రగల్భాలు పలుకుతున్నారు. నేను దైచేంద్రుణ్ణి, ధర్మసేతు ప్రవర్తకుణ్ణి. నేనిక్కడ ఉండగా ఈ ఆశ్రమంలో, ఈ దివ్యతీర్థంలో ఇంతటి అధర్మం జరగడానికి వీలు లేదు. జరగనివ్వను. సమర్థులం అంటున్నావు. ఏమిటి నీ సామర్థ్యం? ఏది చూపించండి మీ యుద్ధశక్తిని. ఒకసారి చూస్తాను. ప్రహ్లాద, అంతగా చూడాలని ఉంటే నువ్వే దిగు యుద్ధానికి. రాక్షసాధమా, ఇప్పుడే నీ బుర్ర పగలగొడతాను. క్షణం చాలు. యుద్ధస్వాజ మయాసార్థం యది తే మతిరీదృశి అర్జతే స్ఫోటయిష్యామి మూర్ధానమసురాధమ. ప్రహ్లాదుడు కోపావేశంతో ధనుష్టంకారం చేశాడు. దశదిశలు దద్దరిల్లాయి. నరుడు ధనస్సు ఎక్కుపెట్టి శరవర్షం కురిపించాడు. బంగారపు మలాం చేసిన తన బాణాలతో వాటిని అన్నింటినీ మధ్యలోనే ఖండించాడు దైచేంద్రుడు. ఇది అవమానంగా భావించిన నరుడు మరిన్ని బాణాలు వేశాడు. వాటి గతి అంతే అయింది. ప్రహ్లాదుడు గురి చూసి నరుడి గుండెలపైన బాణం వేశాడు. తట్టుకుని నిలబడ్డ నరుడు ప్రహ్లాదుడి బాహువులకు గురిపెట్టాడు. ద్వంద్వయుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఇంద్రాది దేవతలు, మహర్షులు ఆకాశంలో నిలబడి వింత చూస్తున్నారు. వర్షపాతంలో ప్రహ్లాదుడు బాణాలను కురిపిస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్న నరుడికి బాసటగా నారాయణుడు విల్లు ఎక్కుపెట్టాడు. కుండపోత కురిపించాడు. ధనుర్విద్యా కౌశలంలో ఎవరు తీసిపోవడం లేదు. దేవతలు సంతోషించి 3 మీద పుష్పవృష్టి కురిపించారు. కాసేపటికి ఆకాశం అంతటా బాణాలు ఆవరించాయి. సూర్యచంద్రులు కనుమరుగయ్యారు. పగలు రాత్రి తేడా తెలియడం లేదు. మెరుపుల్లాంటి బాణాల కాంతులు తప్ప అంతా కారు చీకటి. ఉభయోః శరవర్షేణ ఛాదితే గగనే తదా దివాసి రాత్రి సదృశం బభూవ తిమిరం మహత్. ఆకాశం నుంచి తిలకిస్తున్న నారద పర్వత మహర్షులు ఒకవైపు దిగులు పడుతూనే ఒకవైపు వీరత్వానికి మురిసిపోతున్నారు. ఇటువంటి యుద్ధాన్ని కని విని ఎరగమని చరిత్ర పుటలు తిరగవేస్తున్నారు. తారకాసుర యుద్ధం, వృత్రాసుర యుద్ధం, మధుకైటభ యుద్ధం, ఇవి చరిత్రలో ఇప్పటికీ మహాయుద్ధాలు. వాటిని మించిపోయింది ఈ సంగ్రామం. ఎందుకంటే ప్రహ్లాదుడు నారాయణుడికి సాటి వచ్చే ప్రబల సూర్యుడు. సమయుద్ధం సాగుతోంది అని చర్చించుకుంటున్నారు. నారాయణుడు నేర్పుగా బాణం వేసి ప్రహ్లాదుడి ధనుసును ఛేదించాడు. అతడు మరొక విల్లును స్వీకరించాడు. దానిని ఖండించి తన లాఘవం చూపించాడు నారాయణుడు. ఇలా చాలా ధనుసులు భగ్నమయ్యాయి.
ప్రహ్లాదుడికి ఒళ్ళు మండింది. పరిఘ అనే ఆయుధాన్ని విసిరాడు. అది సరాసరి వెళ్ళి గుండెలను తాకబోతోంది. 9 బలమైన బాణాలను ఒకేసారి వేసి దాన్ని తుత్తునియలు చేసి పరిహసించాడు నారాయణుడు. రెప్పపాటు సమయమన్నా ఇవ్వకుండా మరో 10 బాణాలను సంధించి ప్రహ్లాదుడి శరీరానికి తూట్లు పొడిచాడు. ఈసారి ప్రహ్లాదుడు దృఢమైన ఇనపగదను విసిరాడు. అది ఊహకందనంత వేగంగా వచ్చి నారాయణుడి తొడలను ఢీకొట్టింది. అయినా అతడు చలించలేదు. ప్రహ్లాదుడికి ఇది అవమానం అనిపించింది. వెంటనే శక్తి ఆయుధం ప్రయోగించాడు. నారాయణుడు దాన్ని లీలగా ఒకే ఒక్క బాణంతో 7 ముక్కలు చేసి 7ంటిని 7 బాణాలతో 14 ముక్కలు చేశాడు. జనమేజయ ఇలా నరనారాయణులతో సమౌజ్జిగా నిలబడి ప్రహ్లాదుడు 100 ఏళ్ళు అనగా దివ్య వర్షశతం యుద్ధం చేశాడు. ఎవరికి ఎవరు తీసిపోలేదు. అలుపు సొలుపు లేదు. భీషణ సంగ్రామం సాగుతోంది. ఇరుపక్షాల వారికి ఆశ్చర్యంగానే ఉంది. శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. చతుర్భుజుడు, రమాకాంతుడు, చక్రధారి. హిరణ్యకశిపునందుడు పరమానందం పొందాడు. పాదాభివందనం చేశాడు. మనసులో మాట అడిగాడు. 1000 యుద్ధాలు చేశాను. ఇంతకాలం పాటు జయలక్ష్మి వరించకపోవడం ఎన్నడూ లేదు. ఈ ఇద్దరిని నేను ఎందుకు జయించలేకపోతున్నాను? సందేహం తీర్చమని అడిగాడు. నాయన ప్రహ్లాద, వీరిద్దరూ నా అంశతో జన్మించిన మహర్షులు, జితేంద్రియులు, నరనారాయణులు. అందుచేత అపజయం అనుకోక నీ రాజ్యానికి నువ్వు వెళ్ళు. ఇక ఎప్పుడూ వీరితో కానీ వీరి వంటి తాపసులతో కానీ విరోధం పెట్టుకోకు, కలహించకు అని విష్ణుమూర్తి చెప్పడం ఏమిటి? ప్రహ్లాదుడు రణరంగం విడిచిపెట్టి తన వారందరితోనూ కలిసి పాతాళానికి వెళ్ళిపోయాడు. నరనారాయణులు మళ్ళీ తమ తపస్సులు తాము కొనసాగించారు. శౌనకాది మహర్షులారా, వ్యాసుడు చెప్పగా ఈ కథ విన్న జనమేజయుడికి మౌలికంగా ఒక ధర్మ సందేహం వచ్చింది. సవినయంగా అడిగాడు. వ్యాస మహర్షి, నరనారాయణులు శాంత స్వభావులు, వైష్ణవాంశ సంభూతులు, తపోధనులు. చక్రతీర్థంలో నివసిస్తున్న వారు సత్వగుణ సంపన్నులు, కందమూల ఫలాలే ఆహారంగా జీవిక సాగిస్తున్నవారు, ధర్మపుత్రులు, సత్యసంధులు. ఇన్ని ఉత్తమ గుణాలు ఉండి వీరు యుద్ధానికి ఎలా దిగారు? క్రోధ వివసులు ఎలా కాగలిగారు? పోనీ తాత్కాలికంగా ఆవేశపడ్డారేమో అనుకుందామంటే 100 ఏళ్ళు, అది దివ్య వర్షశతం అంటే 1000 ఏళ్లకు పైగా యుద్ధం చేశారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. అటు ప్రహ్లాదుడు అంతే. విష్ణు భక్తుడు, మహాజ్ఞాని, జన్మతః దైత్యుడైన, స్వభావతః దేవత. తీర్థయాత్రకని వచ్చి యుద్ధయాత్రకు దిగాడు. శాంతి సుఖాలను పణంగా పెట్టాడు. మహర్షి, నాకేమీ అర్థం కావడం లేదు. ఈ వైరుధ్యం ఎక్కడ ఉందో తెలియడం లేదు. కామిని కనకం కార్యం కారణం విగ్రహస్య వై అన్నారు. వీరికి ఈ యుద్ధబుద్ధి ఎలా కలిగింది? నరనారాయణులు తపస్సు చేసేది ఎందుకోసం? మోహం కోసమో, సుఖభోగాల కోసమో, స్వర్గం కోసమా? శాంతచిత్తులై అంతటి తపస్సు చేసి వీళ్ళు పొందిన ఫలం ఏమిటి? తపోనియమాలతోనూ పునఃపునః సంగ్రామాలతోనూ శరీరాలను కృషింపజేసుకోవడమా? రాజకాంక్ష అందామా? అది లేదు. ధనకాంక్ష, దారేషణ లేదు. గృహేషణ లేదు. అన్నీ పుష్కలంగా ఉన్న ప్రహ్లాదుడు మరింక దేనికోసం వారితో తలపడినట్టు? బుద్ధిమంతుడు ఎవడైనా నిరీహుడై సుఖపడాలనుకుంటాడు. వీళ్ళేమిటి నిరీహులై ఉండి కష్టాలు దుఃఖాలు కొని తెచ్చుకున్నారు? సర్వజ్ఞులు చెయ్యవలసిన పనేనా ఇది? మూర్ఖులు తప్ప యుద్ధాన్ని ఎవరైనా కోరుకుంటారా? ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.